చూపించాననుకుంటున్నావా? ఇలాంటి మేడుంటే మా బావ మహారాజులా ఉంటాడన్నావు. ఆ రోజు కారుంటే దొరబాబులా ఉంటాడన్నావు. నువ్వు కోరిన అన్ని సుఖాలు మీ బావకి నేనిస్తాను. నువ్వు ఆయన్ని మర్చిపోతే ఎవ్వరికి దొరకనంత గొప్ప జీవితాన్ని అందిస్తాను. నువ్వు ఆయన వదిలి వెళ్ళిపోతే మా బావ సుఖపడతాడండి. అలాగే వెళ్ళిపోతానండి. అంత గొప్ప జీవితాన్ని మా బావకి మీరిస్తానంటే తప్పకుండా మర్చిపోతానండి. కానీ నా బావ నన్ను మర్చిపోలేడండి. అసలు బతకలేడండి. నిజమే, కానీ నువ్వు లేకపోతే ఆయన మనసు ఎలా మార్చుకోవాలో, ఆయన్ని ఎలా సుఖపెట్టాలో నాకు తెలుసు. నీ బావ నీ దగ్గర నుండి లాగేసుకున్నానన్న సంగతి నన్ను బాధ పెట్టకూడదు. నువ్వు సంతోషంగా వెళ్ళిపోవడానికి తీసుకో. ఈ డబ్బు నగలు అన్నీ తీసుకో. ఆయన మాత్రం నాకు వదిలే. వీటిలో ఒక్క దాంట్లో కూడా మా బావ బొమ్మ కనిపించడం లేదండి. మా బావ పేరు వినిపించడం లేదండి. ఇవేవి వద్దు, కానీ నేను ఒకటి అడుగుతాను, కాదనకుండా ఇస్తారా? ఏమిటది? మీ మెడలో మా బావ కట్టిన తాళిబొట్టిస్తారా? నేను అడిగింది బావని కాదండి, నా బావ కట్టిన తాళిబొట్టుని. మాట్లాడరే. ఏ ఆడదైనా జీవితంలో కోరుకునేది 5 అంతస్తుల భవనాన్ని కాదు, 5వ ధనాన్ని. 10 కేజీల బంగారాన్ని కాదు, 10 కాలాల పాటు గుండెల్లో దాచుకునే మొగుణ్ణి. ఆయన్నే మీకిచ్చేస్తే ఇవన్నీ నాకెందుకండి? ఈరోజు మీ దగ్గర డబ్బుంది కాబట్టి నా బావని కొనగలరు, కానీ మేము పెంచుకున్న ప్రేమని, పంచుకున్న ఆశల్ని కొనగలరా? కనీసం వెలకట్టగలరా? ఎన్నో ఏళ్ల నుంచి నా వాడనుకుంటున్న బావ మీ మెళ్ళ 3 ముళ్ళు వేశాడని ఏనాడైతే తెలిసిందో ఆనాడు ఎందుకు నా గుండె పగిలి చావలేదా అని ఏడుస్తున్నాను. ఇంకా ఎందుకండి నన్ను ఏడిపిస్తారు? ప్రేమకి పేదరికానికి మూడేసి ఎందుకండి ఎగతాలు చేస్తారు? తొందరపడ్డావమ్మా. ఆప్యాయతలే తప్ప అక్షర ముక్కరాని ఆ అమాయకురాల్ని నీ ఐశ్వర్యంతో కొనాలని చూశావు. మల్లె మనసు నాకు తెలుసమ్మా. ఆ అమ్మాయికి బావే ప్రపంచం. ఆ వెలుగు కూడా లేకపోతే ఆ పిల్ల పిచ్చిదైపోతుంది. నా భర్త కోసం అన్నిటిని వదులుకోవడానికి నేను సిద్ధపడ్డ తప్ప అంకుల్. నువ్వు అన్నీ వదులుకున్నా తీసుకోవడానికి మళ్ళీ సిద్ధంగా లేదు కదమ్మా. ఆ పిల్లను ప్రేమతో అడిగితే ఏదీ కాదనలేదేమో. ఎందుకంటే నువ్వు అడగకుండానే తన రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణాలను నిలబెట్టిన మంచి పిల్ల. పసుపు కుంకుమలు కావాలని నువ్వు చేయాల్సి అడిగితే కాదనేది కాదేమో.